వెల్కమ్ టు మైరా మీడియా. హైదరాబాద్ కేంద్రంగా ఏపీ రాజకీయాల్లో మళ్ళీ చిచ్చు మొదలైనట్లు తెలుస్తుంది. గతంలో ఓటుకు నోటు కేసుతో చంద్రబాబు గారు దొరికిపోయినప్పటికీ హూందాగా వ్యవహరించారు అని వైసీపీ వారు ఎన్నో ఆరోపణలు చేశారు. అందులో ఎంతవరకు వాస్తవం ఉందా లేదా అన్నది దర్యాప్తులు అయితే జరుగుతూ ఉన్నాయి. ఆ కేసులు కూడా ఇంకా నడుస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ ఓటర్ల జాబితాలను అలాగే వాటికి సంబంధించిన డేటాలను చోరీ చేశారు అంటూ ఇదే హైదరాబాద్ కేంద్రంగా కూడా ఒక చర్చ మొదలైంది. వాటికి సంబంధించినది కూడా ఇప్పుడు దర్యాప్తులు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఓటర్లకు సంబంధించిన ఆధార్ నెంబర్తో పాటు బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఒక ప్రైవేట్ సంస్థ దగ్గర ఉండడం ఎంతవరకు కరెక్ట్ అనేది తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు సీనియర్ జర్నలిస్ట్ సుబ్రహ్మణ్యం గారి దగ్గర మనం ఉన్నాము. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఈ అంశాల మీదనే ఇప్పుడు గత 4 రోజుల నుంచి చర్చ నడుస్తూ ఉంది. ఇప్పుడు ఏంటంటే ఇది ఇన్వెస్టిగేషన్ అయితేనేమి ఆరోపణలు అయితేనేమి ఇవన్నీ కూడా చాలా అంటే నడిసంద్రంలో ఉన్నట్టుగా నట్టి నడుమును ఉన్నాం. ఇన్వెస్టిగేషన్ ఇంకా మొదలైంది, ఇలా ఒక కొలికి రాలేదు. ఎందుకంటే అక్యూజ్డ్ అని అంటున్నటువంటి ఆ అశోక్ యొక్క జాడ ఇంకా తెలియలేదు ఎక్కడ ఏంటి అన్నది. అసలు ఎవరి మీద కేసు పెట్టారు, ఎందుకు పెట్టారు, నేరం ఏంటి, ఎవరు అన్నది ఇంకా అసలు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఈ బురద చల్లుకునే కార్యక్రమంలోనే ఉన్నారు. ఇప్పుడు ముఖ్యంగా ఏం జరుగుతుందంటే సార్, అసలు తప్పు ఎవరిది అంటే ఇప్పుడు టీడీపీదా లేదా వైసీపీదా లేదంటే ప్రైవేట్ సంస్థ అయిన సీఈఓ అయిన అశోక్ గారిదా అనేది కూడా తెలియట్లేదు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఇప్పుడు జనాలు కూడా ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. అసలు ఏది వాస్తవం ఏది అవాస్తవం, అసలు ఏం జరిగింది సార్, ఇది మొత్తం ఈ డేటా చోరీకి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి సార్? మొదటి నుంచి మొదలు పెడితే ఒక సేవామిత్ర అనేటువంటి ఒక యాప్ని ఐటీ గ్రిడ్స్ అనే సంస్థ తయారు చేసింది. ఆ యాప్లో ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోని ప్రజానీకం వాళ్ళ యొక్క డీటెయిల్స్ అవి నిక్షిప్తం అయి ఉన్నాయి. అయితే ఇప్పుడు ఒకవైపు వాదన ఏంటంటే ఆ డేటాలో ఈ ఆంధ్రప్రదేశ్ రెసిడెంట్స్ అంటే ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నటువంటి వారి యొక్క ఆధార్ కార్డ్ నెంబర్లు, తర్వాత బ్యాంక్ అకౌంట్ నెంబర్లు, తర్వాత వాళ్ళ ఓటర్ ఐడీలు, ఇలాంటి కీలకమైన ఇన్ఫర్మేషన్ కూడా అందులో ఉంది అని ఒక వర్గం అంటుంది. మరో వర్గం ఏంటంటే వాళ్ళకి మా వెల్ఫేర్ స్కీమ్స్ ఎంతవరకు వెళ్ళాయి, వాటి కోసం మేము గ్రౌండ్ లెవెల్లో దాన్ని సర్వే చేయడం కోసం ఉపయోగించాము అని ఇంకొక వర్గం అంటున్నారు. అంటే ప్రతిపక్షం అయితేనేమి రూలింగ్ పార్టీ అయితేనేమి ఇది వాదోపవాదాలు ఇట్లా జరుగుతూ ఉన్నాయి. అయితే ఏంటంటే అసలు ఇది మొత్తం బయటికి ఎట్లా వచ్చింది అంటే అంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక కంప్లైంట్ చేశారు. ఏంటంటే చాలా పెద్ద స్థాయిలో భారీ స్థాయిలో వాళ్ళ ఓటర్ల లిస్టులోంచి వాళ్ళ పేర్లు తొలగిపోతున్నాయి అని వాళ్ళు ఇదివరకు ఢిల్లీలో వెళ్ళి ఈ ఎలక్షన్ కమిషన్కి ఈ రిప్రజెంటేషన్ ఇచ్చారు, అనేక చోట్ల చెప్పి ఉన్నారు వాళ్ళు. ఆ నేపథ్యంలో ఏంటంటే తర్వాత తేలింది ఏంటంటే ఈ ఐటీ గ్రిడ్స్ అనేటువంటి సంస్థ ఈ యాప్ని తయారు చేసింది. సో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వర్కర్స్ ఇంటింటికి వెళ్ళి సర్వే చేయడం వాటితోటి ఇవి నోట్ చేసుకున్నారు. ఏది ఈ యాప్లో నోట్ చేసుకునేసరికి ఏమవుతుందంటే ఇది డైరెక్ట్గా కంట్రోల్ ఈ ఐటీ గ్రిడ్స్ అనే సంస్థకు వచ్చేసింది. అంటే గవర్నమెంట్ కలెక్ట్ చేసినటువంటి డేటా ఒక ప్రైవేట్ సంస్థకి వెళ్ళింది అన్నది ఆరోపణ. అయితే ప్రైవేట్ సంస్థకి ఈ వివరాలు వెళ్ళడం ఎంతవరకు సబబు అన్నది ప్రశ్న ఇక్కడ. ఇది నైతికంగా కానీ లేకపోతే అసలు సైబర్ క్రైమ్ కిందకి వస్తుందా, దేని కిందకి వస్తుంది అన్నది ఆలోచిస్తూ చర్యలు జరుగుతూ ఉన్నాయి. ఆ మేరకే ఒకతను సైబరాబాద్ పోలీస్కి ఇది సైబర్ క్రైమ్ అని ఈ హైదరాబాద్లో కుకట్పల్లిలో రిజిస్టర్ ఆఫీసు ఆపరేషన్ ఏమో మాదాపూర్ నుంచి ఉంది ఐటీ గ్రిడ్స్, వాళ్ళ మీద కేసు వేయడం జరిగింది, వాళ్ళేమో ఇది చేయడం జరిగింది. ఇంకా అక్కడి నుంచి దీనికి రాజకీయ రంగు వచ్చేసరికి అందులో తెలంగాణ గవర్నమెంట్ టీఆర్ఎస్ ఇన్వాల్వ్ అవ్వడం, టీడీపీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు అటు ఇటు కూడా. టీడీపీ వారు చెప్పే వాదన ఏంటంటే కావాలని చెప్పే పైనుంచి మోదీ గారు, ఇక్కడ కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి మా మీద కావాలని ఇలాంటి తప్పుడు కేసులు పెడుతున్నారని చెప్పేసి వారంటున్నమాట. దీన్ని ఎలా చూడొచ్చు సార్? తప్పుడు కేసులు పెడుతున్నారంటే ఇవి అభియోగాలు, ఇవన్నీ కూడా ఈ అభియోగాలు వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు.
ఒకవేళ తప్పుడు కేసులు అని అయితే వాళ్ళు నిరూపించుకోవచ్చు, దానిలో ఏముంది, దానిలో ఏం లేదు కదా. ఇది లేదు అనేసి ఆ సంస్థ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో, ఇది ఆ సంస్థ డైరెక్టర్ ఇప్పుడు ఏమీ చెప్పలేని స్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఆ ప్రైవేట్ సంస్థ ఇప్పుడు సుప్రీంకోర్టు రూలింగ్ కూడా ఉంది ఏంటంటే, ఈ ఆధార్ డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్ ప్రైవేట్ పార్టీ దగ్గర థర్డ్ పార్టీ అంటారు. ఇప్పుడు ఎట్లా అంటే ఈ కేసు ఇక్కడే కాదండి, మీరు యూఎస్కి పెడితే యూఎస్లో కూడా ఇంతకంటే సంచలనమైన ఇది జరిగింది. అక్కడ ఏంటంటే కేంబ్రిడ్జ్ ఎనలిటికా అనుకుంటాను ఆ పేరు, వాళ్ళు ఏం చేశారంటే ఈ ఫేస్బుక్ని ఆధారంగా చేసుకొని ఫేస్బుక్ ఒక థర్డ్ పార్టీ యాప్ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి థర్డ్ పార్టీకి యాప్ ఒక యాక్సెస్ ఇచ్చింది. దానివల్ల యుఎస్ సెనేట్ అంటే మనకి ఇక్కడ రాజ్య మెంబర్లు అంటారు, పార్లమెంట్ మెంబర్లు అంటారు కదా, అట్లా సెనేటర్స్ అంటారు వాళ్ళు. ఆ సెనేట్కి అంటే కంటెస్ట్ చేస్తున్నటువంటి క్యాండిడేట్ వాళ్ళ క్యాంపెయిన్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో అతను ఈ యాప్ ద్వారా ఈ ప్రజల యొక్క ప్రైవేట్ డీటెయిల్స్ని తీసుకొని పొలిటికల్ పర్పస్కి యూజ్ చేసినట్టుగా అది పెద్ద సంచలనం జరిగింది. ఎప్పుడో ఎంతో కాదు, 2018లోనే. అప్పుడు ఫేస్బుక్ ఒక అధినేత జువెన్బర్గ్ సెనేట్ ముందర వచ్చి జవాబు చెప్పుకోవాల్సిన అవసరం ఏర్పడింది. సో ఇది నేరమే. అయితే అది తేలాలి అంటే ముందు ఇక్కడ ఈ ఐటీ గ్రిడ్స్ ఒక చైర్మన్ కానీ ఇది కానీ అసలు ఈ విషయం తేల్చాలి. అతను ఉన్నాడా, అతని ఉందా లేదా అన్నది అది తేలాలి. అశోక్ గారు అయితే ఇంతవరకు అయితే ఆచూకీ లేదని అంటున్నారు. అతను చెప్పడం కానీ లేదా అతన్ని సేకరించిన డీటెయిల్ ఏంటంటే అతను టీడీపీ తోటి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయని తెలుస్తుంది కూడా. అయితే ఈ యాప్ డెవలప్ చేయడం తప్పు కాదు. యాప్ అయితే ఏంటంటే ఈ యాప్లోంచి నిక్షిప్తమైన సమాచారాన్ని ఈ ప్రైవేట్ సంస్థ అది కూడా డేటాబేస్ ఎక్కడ పెట్టుకుంది, అమెజాన్ వెబ్ సర్వీసెస్ అనే ఒక ప్లేయర్ ఉన్నారు, ప్రైవేట్ ప్లేయర్, వాళ్ళ సర్వర్ కాదు అది. ఈ ఐటీ గ్రిడ్స్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ అనేటువంటి ఐక్లౌడింగ్ అంటారు దీన్ని, అక్కడ ఈ డేటా అంతా పెట్టుకుంది. మరి అక్కడి నుంచి ఎవరి చేతుల్లోకైనా పెడుతుందా? మొత్తానికి ఇవన్నీ ఏంటంటే ఇవి వెళ్ళకూడదు జరిగింది. అంచేత అది కాంట్రవర్సీ. అయితే ఏమైనా కూడా మొత్తానికి ఈ కేసు నడి మధ్యలో ఉంది. ఇది ఎటు ఇంకా తేలవలసిన అవసరం ఉంది. ఈ లోపల ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతూనే ఉంటాయి కూడా. అవి మొత్తం మీద వీరు చెప్తున్న మాటలన్నీ చూస్తే ఒక సామాన్యుడి బ్యాంకు డీటెయిల్స్ అన్నీ కూడా ప్రైవేట్ వారి చేతిలో ఉన్నట్లుగానే తెలుస్తుంది సార్. అదే నిజమైతే మాత్రం పరిస్థితులు అయితే నిజంగా ఎక్కడ సేఫ్టీ అనేది లేకుండా పోయినట్లుగానే కనపడతాం. అంతేనండి, కొంత అందుకనే సుప్రీంకోర్టు రూలింగ్ కూడా ఉంది అట్లా ఉండకూడదు అని. అయితే ఏంటంటే ఇది మారుతున్న యుగం, యంత్రాలు, మోడర్న్ టెక్నాలజీ అంటున్నారు కదా, దీన్ని ఏంటంటారంటే ఇప్పుడు టెక్నాలజీ ఓవర్టేక్స్ నెసెసిటీ అంటారు దీన్ని. అంటే మన అవసరాన్ని మించి మనకి టెక్నాలజీ అందుబాటులో ఉంటే ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. అయితే టెక్నాలజీ అనేది అవసరమే మనకి డెవలప్మెంట్కి. అయితే ఈ టెక్నాలజీని హ్యాండిల్ చేసే స్థాయిలో మన గవర్నమెంట్ కానీ, మన పొలిటికల్ నాయకులు కానీ, లేదా పోలీస్ యంత్రాంగం కానీ వీళ్ళు ఆ స్థాయిలో ఉన్నారా లేదా అన్నది ముందు మనం చూసుకోవాలండి. ఆ అవసరం చాలా ఉంది ముందు. దట్స్ ఇట్ సార్. గతంలో ఇదే పని టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది, TRSmission.com అనే పేరుతో చేసింది. అప్పుడు కూడా ఈ యాప్ యూజ్ చేశారు. కానీ ఎప్పుడైతే ఈ వాదన మొత్తం బయటకు వచ్చిందో అప్పుడు ఈ యాప్ అనేది అక్కడ డిలీట్ చేశారు అని చెప్పేసి అంటున్నారు. అంటే టీఆర్ఎస్ వారు చేస్తే తప్పు లేనిది మేము చేస్తే ఎందుకు తప్పు వచ్చిందని చెప్పేసి ఇప్పుడు కొన్ని చర్చలు జరుగుతూ ఉన్నాయి సార్. టీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే సర్వే ఒకటి కండక్ట్ చేసింది, ఇంటింటికి వెళ్ళి. అయితే అది సోషియో ఎకనామిక్ సర్వే అండి. సోషియో ఎకనామిక్ సర్వే కండక్ట్ చేయడంలో తప్పేం లేదు. అంటే మీ ఇంట్లో హౌస్ హోల్డ్ సర్వే అది. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, మీ క్యాస్ట్ ఏంటి, మీకు ఒక రేడియో ఉందా, లేదా ఒక బైక్ ఉందా, టెలివిజన్ ఉందా, ఇవన్నీ అడగడంలో అందులో అంత తప్పేం లేదండి. సెన్సస్ వాళ్ళు వచ్చినా కూడా అదే చేస్తారు. అయితే ఇక్కడ అభ్యంతరం ఎక్కడ వస్తుందంటే ఆధార్ కార్డు డీటెయిల్స్ ఒకటి, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఓటర్ ఐడి, తర్వాత ఇంకోటి ఇది ఉందో లేదో నాకు తెలియదు కానీ మీరు ఏ పార్టీని ఫేవర్ చేస్తున్నారు, లేదా మీరు ఏ వార్తాపత్రిక చదువుతారు, లేదా ఏ ఛానల్, ఇటువంటివి ఏవో కొన్ని క్వశ్చన్లో ఉన్నట్టుగా చెబుతున్నారు. అది నిజమైతే మరి అది అంత సరైన అంటే ఆ ఫార్మాట్, ఆ ప్రోగ్రామ్ చేయడం, ఆ ఫార్మాటింగ్ ఇదంతా అంటే వాళ్ళ మోడల్స్ ఆపరండి. అంటే వీళ్ళు జనాలు చెబుతున్నది ఏంటంటే ఇవన్నీ కలెక్ట్ చేసి ఈ డీటెయిల్స్ క్షేత్రస్థాయి నుంచి అట్లా బిల్డప్ అయి పెడుతూ ఉంటుంది. అదేమో ఇంకొక పర్సన్ ఎవరో ఓవర్ హ్యాస్ కంట్రోల్ టు ది మెయిన్ డేటా ఆర్ ది సర్వర్, అతను దాన్ని స్క్రీన్ చేసి ఫార్మ్ 7 ఆర్ వాట్ ఎవర్
అంటే ఏంటంటే ఈ ఈ ఆ ఓటర్స్ వాళ్ళకి ఇష్టం లేదు అనుకున్న ఓటర్స్ని డిజేబుల్ చేయడానికి స్ట్రైట్గా ఎలక్షన్ కమిషన్కి ఇవి ఫాల్స్ ఓట్స్ అనేలా రూపొందిస్తున్నారు అన్నది అభియోగం. మరి అట్లా జరిగితే మాత్రం అది నిజంగా అభ్యంతరకరమే. అట్లా జరగకపోతే మంచిదే. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా కాన్ఫిడెన్షియల్ డీటెయిల్స్ ప్రైవేట్ పార్టీ దగ్గర, అందులోనూ వేరే సర్వర్లు, ఇప్పుడు ఆ సర్వర్ ఎక్కడ ఉంది, సర్వర్ ఐటీ గ్రిడ్స్ అనే కంపెనీ మాదాపూర్లో ఉండొచ్చు, లేదా కుకట్పల్లిలో ఆఫీస్ ఉండి ఉండొచ్చు. కానీ అమెజాన్ వెబ్ సర్వీసెస్ యొక్క సర్వర్లో వేసి ఉన్నారు అది ఈ ఐక్లోడింగ్ పద్ధతిలో. అది కొంచెం ప్రమాదకరం అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు టీడీపీ వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే సార్, ఎక్కడో అంటే ఏపీ ప్రభుత్వం పైన తెలంగాణలో కేసు పెట్టడం ఎంతవరకు సబబు అంటున్నారు. దీనికి వైసీపీ వారి నుంచి సమాధానం ఏంటంటే, ఇక్కడ జరిగింది కాబట్టి, ఇంటి దొంగ ఇక్కడున్నాడు కాబట్టి ఇక్కడే మేము కేసు పెట్టాము అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అంటే ఎక్కడ ఈ కేసు అనేది ఎక్కడ నమోదవ్వాలి, అంటే ఏ పోలీసుల చేతికి వెళ్ళాలి, ఎవరు దర్యాప్తు చేయాలి దీన్ని? ఇక్కడున్న తెలంగాణ ప్రభుత్వమా లేదంటే అక్కడున్న ఏపీ పోలీసుల? జ్యూరిస్డిక్షన్ అంటారండి దాన్ని. జ్యూరిస్డిక్షన్ ఇప్పుడు కుకట్పల్లి ఆంధ్రాలో ఉంటే ఆంధ్ర పోలీసులే చేస్తారు, అట్లాగే మాదాపూర్ ఆంధ్రాలో ఉంటే గుంటూరులో ఉంటే గుంటూరు పోలీసులే చేస్తారు, హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్ పోలీసులే చేస్తారు. హైదరాబాద్లో ఉంది కాబట్టి తెలంగాణ పోలీసులే అంటారు. అంతే కదండి. దాన్ని జ్యూరిస్డిక్షన్ అంటారండి, జ్యూరిస్డిక్షన్ అంటారు. ఇప్పుడు మీరు దాన్ని మార్చుకోవాలంటే అందుకనే ఇప్పుడు ఈ మధ్య ఇవాళ లేకపోతే ఉదయం ఎప్పుడో సిబిఐకి అప్పచెప్పండి అని అంటారు, అంటే సెంట్రల్ ఏజెన్సీ అనేసి. సో ఇదే ప్రభుత్వం ఇంతకుముందు సిబిఐ మీద వైఖరి ఇంకోలా ఉండింది, ఇప్పుడేమో సెంట్రల్ ఏజెన్సీ తోటి ఎంక్వైరీ చేయమంటున్నారు. ఓకే, ఇది రాజకీయ స్లగ్ ఫెస్ట్ ఇది. అయితే అది దానికన్నా ముందు అసలు ఈ డేటాని కాపాడుకోవడం మాత్రం ముఖ్యం. సరే, ఈ ఫామ్ 7 అంటే ఏంటంటే దీనిని బట్టి ఓట్లను తొలగిస్తున్నారు అని చెప్పేసి అన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారే గతంలో ఒక కేసు అయితే నమోదు చేశారు, అంటే వైసీపీకి సంబంధించిన వారు చెప్పారు, మాకు అనుకూలంగా ఉన్న ఓట్లను తొలగిస్తున్నారు కాబట్టి దీన్ని కొంచెం చూసుకోండి అని చెప్పారు. కానీ ఇప్పుడు మళ్ళీ వారే ఈ ఫామ్ 7ని గురించి మాట్లాడుతున్నారు అని చెప్పి టీడీపీ వారు అంటున్నారు. ఇంతకీ ఈ ఫామ్ 7 అంటే ఏంటి సార్? ఫామ్ 7 ఏం లేదు. ఫామ్ 7 అన్నది ఎలక్షన్ కమిషన్కి ఏ పౌరుడైనా కూడా అది ఫామ్ని ఫిలప్ చేసి ఫైల్ చేయొచ్చు. అంటే ఏంటంటే పలానా చోట పలానా బూత్ నెంబర్లో లేకపోతే పలానా దీనిలో ఇక్కడ ఏదో కొంచెం డ్యూయల్ ఓటింగో, ఫాల్స్ ఓటింగో, లేకపోతే దాన్ని ఏమంటారు డౌట్ఫుల్ ఓటింగో, లేకపోతే బోగస్ ఓట్సో ఉన్నాయని మాకు అనుమానంగా ఉంది అని వాళ్ళు చెప్పడం అన్నమాట. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు దాదాపు ఇమీడియట్గానే రియాక్ట్ అవుతారు. రియాక్ట్ అయ్యి వాళ్ళు తెలుస్తారు, అది కరెక్ట్ అనుకుంటే దాన్ని తీసేస్తారు, లేదు కంప్లైంటే తప్పు అనుకుంటే దాన్ని అట్లా వదిలేస్తారు. అంచేత అది ఎవరైనా చేయొచ్చు. అది ఫామ్ 7 పెద్ద నేరం కాదండి. టీడీపీ వారు కూడా చెప్తున్న మాట ఏంటంటే మాకు సంబంధించిన ఓట్లు కూడా పోయాయి అంటున్నారు. ఇక్కడ వైసీపీ వారు వచ్చేసి నేరుగా ఎమ్మెల్యే క్యాండిడేట్సే చెప్తున్నారు, మా ఓట్లను తొలగించారు, ఎట్లా తొలగిస్తారు, ప్రజాప్రతినిధులుగా మేము ఉన్నాము అని చెప్పేసి అన్నారు. అదే కదా ఇందాక చెప్పింది, ఈ స్లగ్ ఫెస్ట్ అంటే ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతూనే ఉన్నాయి. ఇది సహజంగా ఎన్నికల ముందు వేడెక్కుతూనే ఉంటుంది ఈ వాతావరణం. అందులోకి మనం వెళ్ళవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఇది నిత్యం జరిగేటువంటి ప్రక్రియ. కేవలం ఈ డేటా ఒక ప్రైవేట్ పార్టీ దగ్గర ఉండడం ఎంతవరకు సబబు అన్న దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది అనుకుంటాను. మొత్తానికి ఇదైతే ప్రైవేట్ సంస్థకు వెళ్ళడం అన్నదైతే కొద్దిగా ఆలోచించవలసిన విషయం, వెళ్ళకూడదు అన్నట్లుగానే తెలుస్తుంది సార్. అవును, ప్రైవేట్ సంస్థ దగ్గర ప్రైవేట్ పర్సన్స్ యొక్క కాన్ఫిడెన్షియల్ డేటా ఉండడం అన్నది అది తప్పు, నేరం. ఓకే, థ్యాంక్ యూ సార్. మొత్తం మీద ఒక ప్రైవేటు సంస్థ వారికి ఓటర్ల జాబితాకు సంబంధించిన వివరాలు, అదేవిధంగా పూర్తి డీటెయిల్స్ అంటే బ్యాంక్ డీటెయిల్స్తో సహా ఉండడం అన్నది ఎంతవరకు కరెక్ట్ కాదని చెప్పేసి సీనియర్ జర్నలిస్ట్ గారు వారి అభిప్రాయాలను వెల్లడించారు. దీనిపై మీ అభిప్రాయాలను కూడా మాతో పంచుకోవాలంటే మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి. ఇలాంటి లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ని మీకు అందించే మా మైరా మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.